అబ్బా నీ అబ్బాయి ఇలా చికెన్ వండాలి, ఆదివారం నీ అబ్బాయి నాకు సరదైంది. ఇప్పుడు గది కాదు దండం పెడతాను ఒక చికెన్ అండు సగరైంది డబ్బులెట్టు ఫుల్ గది కాదు చికెన్ మటన్ రొయ్యలు తినాలి. ఆదివారం వస్తే నువ్వు కూరగాయలు అంటే ఎప్పుడు పప్పులు అంటావు. డాక్టర్ అడుగుపోయి మన దగ్గర మన ఇంటి పక్కన అక్కడ ఉంటాడు డాక్టర్ అడుగు. డాక్టర్ ఎంబీబీఎస్ చేసి డాక్టర్ నీ అవ్వ డాక్టర్ చెప్తాడు పోయే నువ్వు. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా తిడతావు కావచ్చు. ఇప్పుడు నీ అబ్బా నువ్వు డాక్టర్ అడిగినాక డాక్టర్ తినమన్నాడు అనుకో నువ్వు నువ్వు గది ఇప్పుడు నాకు నువ్వు గది చెప్పాను. పప్పు సరే నువ్వు పోయి చికెన్ అండుదని కావాలి, చికెన్ తెచ్చిన కావాలి, రొయ్యలు చికెన్ మటన్ మూడు కావాలి. నువ్వు ఏదో ఒకటి లేకపోతే నీ చికెన్ పైసలు ఏమంటే గుడ్డు లేకపోతే నువ్వు అంతే ఇవ్వాలి. ఇవాళ ఆదివారం నీ అబ్బాయి ఇవాళ ఏదో ఒకటి ఇవా అబ్బా డాక్టర్ 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 దగ్గర పోయి అడిగి చెప్పు అన్నే ప్లీజ్ అప్పు అడిగి రాబో అడిగి రాబో పోతున్నాడు ఈ డాక్టరు. మా పోరాన్ని చికెన్ తినవాడు, చికెన్ తెచ్చుకున్నాడు ఇంట్లో. మాకు కొత్త దిక్కులేక మేము చస్తే ఏ డాక్టర్ రా డాక్టర్ డాక్టర్ అడిగిన నీకు అన్నాను. ఏ డాక్టర్ రా డాక్టర్ నాకు ఈ డాక్టరేనా? అవ్వ అది ఒంటికి మంచిది. ఏంటికి మంచిది? చికెనా? చికెన్ అయినా మటన్ అయినా. పైసలు నీ దగ్గర కూడబెట్టిన కుండలు ఉన్నాయి నీకు. అదే నువ్వు పప్పే తినబడి ఈరోజు చికెన్ మటన్ పానానికి బలం వచ్చేది తినాలమ్మా. ఈసారి చెప్పినట్టు వినాలే మరి. అమ్మా నీ దగ్గర పైసలు లేకపోతే నేను రేపు తీసుకొచ్చి నీకు చికెన్ గాని మటన్ గాని చేపలు గాని కోడిగుడ్లు గాని అవి పంపిస్తా. కానీ నువ్వు మాత్రం పప్పు. అమ్మా నేను చెప్తున్నాగా అమ్మా మొత్తం నేనే. ఇగో నాకు నా పానానికన్నా నా ఓకేనావా? ఎక్కడావా నువ్వు ఏమిచ్చినావా నీ వాళ్ళకు? ఎప్పుడు ఇచ్చినావు? అయ్యో నా అకౌంట్ అమ్మాయి అనంతరం డాక్టర్ ఉన్నంత మట్టుకు నీకు ఏ నువ్వు గంగావన్ మించిన నర్సరావు తయారైనావు కాబా. నేను చెప్పేది ఒక్క నిమిషం నువ్వు చెయ్యి అవ్వ. అయ్యో చూస్తావు నీ వాడకంలో ఉంది బీపీ ఎక్కువ గానీ నీ దగ్గర లేదా? ఒక ముచ్చట నేను చెప్పేదాకా ఉప్పు పప్పు కాదు కదా. నువ్వు రేపటి నుంచి నీకు రోజు 1/2 కిలో చికెన్, ఒక రోజు మటన్, ఒక రోజు కోడిగుడ్లు, ఒక రోజు ఎండిన చేపలు, ఒక రోజు ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన రొయ్యలు కూడా పంపిస్తా. కానీ నువ్వు ఉప్పు పప్పు ఏది తినక నేను పంపించాను. నేను గోళీలు అనుకోమా ఒక ఏడైంది నీకు బీపీ బాగా కదా బాగా అమ్మ నీకు రక్కలేదు. ఇక నేను గోళీలు రాస్తా. అవి నువ్వు రోజు సగం పుట్టినాడు.
తెల్లే ఏ దానికి పిండి గోళీలు గోళీలు తెచ్చుకొని రాస్తుందా అమ్మా నేను సుధాకర్ రెడ్డి కన్నా బాగా డేంజర్ గా నేను ఇట్లా పట్టపోయినా సుధాకర్ రెడ్డి కూడా పట్టాడు నిన్ను పట్టకపోనేది అంటే నీ పానం గాల్లో కలుతుందమ్మా కలని ఎన్నడైనా కట్టింది ఇయ్యాలైనా కట్టింది రేపైనా కట్టింది ఎల్లుండే ఏ కంపౌండ్ ఒకసారి లోపలికి రా ఇగో ఈమెకు రోజు కోడిగుడ్లు అంటే నా ఆమెకు రోజు కోడిగుడ్లు ఒక పూటనేమో చికెన్ చికెన్ సెంటర్ అందులోనే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మన మెడికల్ షాప్ ఆడనే ఉందిగా మళ్ళా ఈమెకు బీపీ డౌన్ అయింది ఈ చికెన్ మటన్ రొయ్యలు ఇవన్నీ తినడంతోనే ఈమెకు అన్ని విధాలలో కరెక్ట్ ఉంటుంది కానీ ఒక ముచ్చట మన షాప్ ఒక క్యాండిడేట్ ఉన్నారు కదా ఇది ఇంత తింటుంది ఆమె ఏం తింటుంది ఏ టైం పాలకు పెడతాం ఓడి రొయ్యలు అందులో నుంచి ఈమెకు రొయ్యలు అందులో నుంచి తెచ్చి నాయన ఆయుర్వేదం నేను పైసా గుంజేందుకు హాస్పిటల్ పెట్టుకోలేదు నేను నా తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి వాళ్ళకు ఏ రోగం వచ్చినా కూడా నా సొంత జేబులకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకొని నేను ఇది చేస్తున్నా మరి మొన్న నువ్వు కూడా మొన్న నీ మంచ పక్క పడిన నైట్ పెట్టేస్తే మరి వాళ్ళు మింగిరాది నీ కడుపు దాగంది దొంగడు ఎత్తుకపిస్తారా ఎందుకు ఇచ్చిందే నేను ఎందుకు ఎత్తుకొచ్చుకుంటా కంపౌండర్ ఇక ఈమెతో నాకు పని లేదు ఈమె ఇలాంటి పేషెంట్లకు ఇళ్లకు ఇన్వాల్వ్ చేయకు ఓకే ఈమెకు రొయ్యలు అట్టి చేపలు కోడిగుడ్లు అవే పెట్టు మళ్ళా మన స్టాఫ్ తరఫున ఒక క్యాండిడేట్ నా ఇంటికాడ దించు అవి మంచిది నువ్వు తినేది మొదటి నుంచి కాయగూరలేనే నువ్వు ఎప్పుడన్నా నీ నోటికి గీ చేపలు గీ రొయ్య గీ గుడ్డు అని అన్నావా నువ్వు మొన్న కరెంట్ షాక్ పెట్టి పట్టినావు ఒక మూగజీవి బలైంది నీకు చేపలు దొరికినాయా మరి అది కరెంట్ షాక్ దానికి చచ్చిపోయింది నేను పోయి చూసే పాటికనే కదా మూగజీవి ఆడ పడిపోయింది బర్రె బర్రె అన్నట్టు కంపౌండ్ అక్కడ కోడి పిల్ల కూడా చచ్చిపోయింది కరెంట్ షాక్ దాన్ని ఆ కోడి పిల్ల ఓలదో కాదు ఈమెది అవునా అయ్యో చెప్పలేదు కోడిపిల్ల చంపుడు నా అన్ని చంపుడు నా కట్టి చేపలు పచ్చి చేపలు మళ్ళీ పంపుతాడు చెప్తా అవునావా ఓలు తోడుకున్న బొందలు అల్లే పడతారు నువ్వే కరెంట్ షాక్ పెట్టినావు ఒక్క బర్రె చచ్చింది అది ఓలదో తెలుసా మన ఊరు మీద తిరిగే బర్రె అది చచ్చింది నువ్వు చదువుకున్న కోడి పిల్ల కూడా ఒకటి చచ్చింది అంటే నువ్వు చేపల కోసమే కదా నువ్వు కరెంట్ షాక్ పెట్టింది నీతో నేను ఏగలేను అవ్వా నీతో నేను ఏగలేనవ్వో ఆగలేనవ్వో తల్లి నీ దండం పెడతా బయటకు ఓ కంపౌండర్ మెడల్ పట్టి బయటకు నువ్వు